చక్కగా లేచాడని నాన్న. అక్కడ ఎనిమిది వెళ్తే మీరు కొత్త స్వాముల కోసం చెప్తున్నారు, కన్య స్వాముల కోసం. బిల్ గేట్స్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒకటే, రంగులు వేసుకుంటే ఏం అర్థం కాదు. రిక్షా దిక్కే కొండలు, ఫ్లైట్ నడిపే డేవిడ్, మొత్తం ఒకటే, అంతా సమానమే. ఆ సమత్వ భావన కోసమే ఈ ఆట. వాస్తవంగా అహంకారం తప్పుకోడు ఉంటారు. అద్భుతమైన మరో పేడతుడు గీతం శ్రీని స్వామి మన కోసం పాడుతున్నారు. మల్లెపూల పల్లకి విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి, పందల బాసుడు బంబాబాలుడు హరిగర తనయుడు ఎక్కినాడు పల్లకి, మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి అంటూ రెండు తెలుగు రాష్ట్రాలని బొంగరాల గింగరాలు తిప్పిన శ్రీని స్వామి గీతాల ముఖ్యమైన గీతం. అదే గీతాన్ని మన కోసం పాడే ముందుగా వైర్లు మారుస్తున్నారా? అదే గీతాన్ని మన కోసం శ్రీని స్వామి పాడతారు. ఎటువంటి ముఖం ఆడుతున్నాను, ఒక్కసారి గట్టి స్టెప్. ఎందుకంటే మేము అంట గుంటూరు జిల్లాలో కేకండి, మా వాడు అంటాడు కాదు మా విజయవాడలో మా మంటలా పుట్టిస్తారంటాడు. ఒక్కసారి చూపిద్దాం మనం విజయవాడ పవర్. ఒక్కసారి స్వామి పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, విల్లాలి వీరుడు వీరమణి కంఠుడు, విల్లాలి వీరుడు వీరమణి కంఠుడు, పందళ్ళ బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల. గణపతి సోదరు షణ్ముఖ సోదరు, గణపతి సోదరు షణ్ముఖ సోదరు, అందరూ తెలిసి బంగారు స్వామి హరిగల తనయుడు ఎక్కినాడు వాళ్ళకి, బంగారు వాళ్ళకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల. మహిషీవర్ధను మదగజ వాహను, మహిషీవర్ధను మదగజ వాహను, హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిగర తనయుడు ఎక్కినాడు బలగే, బల 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 బలకి, బంగారు బలకి, మణికంఠుడు ఎక్కినాడు అలా. గంధమల వాసుడు జ్యోతిస్వరూపుడు, గంధమల వాసుడు జ్యోతిస్వరూపుడు, భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిగర తనయుడు ఎక్కినాడు వలగే, మణికంఠుడెక్కినాడు, 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 మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడెక్కినాడు వల్లగే, మణికంఠుడెక్కినాడు, మణికంఠుడెక్కినాడు, స్వామియే అయ్యప్పో స్వామియప్ప ఉందో బప్పాయ్, స్వామియే అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామియే అయ్యప్పో. ఓం శ్రీ హరిగర సుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే.
కూర్చోండి కూర్చున్నాను అందరు కూడా. కూర్చోండి. ఇది మట్టి తీసేవా పాటిస్తా. ఏది విడిచిపెట్టే పనిలే ఒకదాని తర్వాత ఒకటి. ఈ మధ్య కాలంలో మనకు బాగా అలవాటైన గీతాల్లో ఇది కూడా ఒకటి. తల్లి గర్భమును నన్ను 9 నెలలు ఉంచావు, పిమ్మట మమ్ము భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు, మట్టి తీసావా, బొమ్మను చేశావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేశావంటూ మనకు బాగా తెలిసిన గీతాన్ని అన్నచో దయచేసి కూర్చోండి స్వామి. స్వాములందరూ కూడా కూర్చొని సహకరించవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం. ఇందాక మనం చేశా, మరొకసారి మనం చేస్తున్నా. ఇవాళ చూస్తున్నటువంటి కైలాసమే కాదు, మేము గతంలో చాలా చూసాం. అంటే కొన్ని ఒకసారి అనంత పద్మనాభ స్వామి వారు సెట్టింగ్ చేశాడు, తమ్ముడు స్వామి సుబ్బారావు స్వామి ముత్తాయిపాలెంలో 2 కళ్ళు జాల. ఇంకో సందర్భంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి సెట్టింగ్. ఇప్పుడు సాక్షాత్తు అపర కైలాసాన్ని మన ముందుంచాడు. సుబ్బారావు స్వామి అంటే అందరికీ తెలియదు, భగవాన్ స్వామి అంటే అందరికి తెలుసు. ఒక్కసారి తమ్ముడు సుబ్బారావు స్వామి చప్పట్టాను గట్టిగా. అమరశిల్పి జక్కన మనకు తెలుసు, రాళ్ళని చెప్తాడు ఆయన. సుబ్బారావు స్వామి అరటి చెక్కని చెప్తాడు, అరటి జక్కన. ఏం పేరు? అరటి జక్కన. ఒకసారి చెప్పండి సుబ్బారావు స్వామి పేరు అరటి జక్కన. మన గుండు విజయవాడ పట్టణానికే కాదు, స్టేట్ మొత్తానికి కూడా విజయవాడ పేరు పెట్టే మహానుభావుడు. ఒకసారి గట్టిగా చప్పటానికి అందరూ. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఒకవేళ నెంబర్ దొరకకపోతే శ్రీను స్వామి ఫోన్ చేసినా కానీ కూడా పుస్తకం మొదట్లో నెంబర్ ఉంటుంది శ్రీను స్వామి వారిది. ఆయన నెంబరు సుబ్బారావు గారి నెంబర్ ఇస్తారు. అలాగే మట్టి తీసేవా గీతం అడిగారు, దాన్ని ఒక్క నిమిషం అది అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు మిక్సర్. అయ్యో ఆ మిక్సర్ అడ్జస్ట్మెంట్ కాగానే మట్టి తీసేవా పాడుకుందాం. క్యాసెట్లు లాస్ట్ లో రాలేదంటే కంగారు లేదు. ఒక్క 5 నిమిషాలు మన స్వామి అటు కూడా వస్తారు. ఒకవేళ మిస్ అయినా కానీ అయిపోయినాక కనీసం 2 గంటల పాటు కౌంటర్ ఇక్కడే ఉంటుంది, తీసుకోవచ్చు. కంగారు లేదు, మీరు దానికోసం రావద్దు ప్లీజ్. శబరిమలై ఆండవనే శరణయ్యప్ప. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా. అయ్యా శేఖరు, తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు, తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు, తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు, తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు. మఠమమ్ము భూమిపై వేసి పూలాగా తుంచేస్తున్నావు, వేసి పువ్వులాగా తోడుతున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా. దుర్గా
కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు 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 కర్మబంధాల ముడినే వేసి తుటిలోనే తుంచేస్తున్నావు సర్వబంధాల ముడినే వేసి తుటిలోనే తుంచేస్తున్నావు మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేశావా మట్టి తీశావా కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు కోటీశ్వరుని చేశావు కోటలను కట్టించావు కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు కోటీశ్వరుని చేశావు కోటలను కట్టించావు సిరి సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు సిరి సంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేశావా మట్టి తీశావా హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలచావు హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెళతావు హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెలచావు హరిహరులకు జన్మించావు శబరిగిరిపై వెళతావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శబరివాసుడవయ్యావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శబరివాసుడవయ్యావు మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేశావా మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా అయ్యప్ప మట్టి తీశావా స్వామి శరణమయ్యప్ప స్వామి వారికి మహా దయచేసి స్వాములు కూర్చొని సహకరించవలసిందిగా కోరుచున్నాం. నాన్న, కూర్చో. వారికి కూడా కనపడాలి కదా స్వామి. దయచేసి ప్లీజ్. ఆ స్పీకర్ల దగ్గర స్వామి శరణం అయిపో ప్లీజ్. ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర అడ్డం ఉండమా అక్కడ కూర్చోండి ప్లీజ్. బ్రహ్మాండమైన ఫ్లయింగ్ సెట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇంతలా గ్రౌండ్కి. అది కాబట్టి ఆపుతుంది. తమ్ముళ్ళు మీ పేరు చెప్పలా, కాగితం మీద రాసి ఉండి పాట అయిపోయింది. అలాగే తమ్ముడు స్వామి మరొక్కసారి తమ్ముడు సుబ్బారావు స్వామి చెప్పండి నాన్న గట్టిగా. ఇప్పుడు దేనికి? ఇందాక మండపాల నిర్మాణానికి, ఇప్పుడు సౌండ్ సిస్టమ్కి. ఈ గ్రౌండ్కి మామూలుగా ఏర్పాటు చేసి ఒక 50 బాక్సులు కూడా చాలా. అందుకని వీళ్ళు ఫ్లయింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు పైనుంచి. అందువల్ల ఇక్కడ మాట్లాడే మాట చివరి గేటు కాడికి కూడా స్పష్టంగా వినపడగలుగుతుంది. అందువల్ల ఒక్కసారి తమ్ముడు సుబ్బారావు స్వామి ఒకసారి గట్టి చెప్పట్లా. ఈవెంట్ నిర్వహణ అంటే మనకి కామెడీ ఉంటుంది. ఇవాళ నంది పంది ఒకటి అయింది. ఎందుకు స్వామి ఎంత అయినా 6 లక్షలు అడిగాడా? 4 చేస్తాను నేను అని చెప్పి ఏదో దాంట్లో కోత పడింది. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ 4 తుపక్కు బాక్సులు వేసుకొని వచ్చి కవర్ చేస్తారు. అందువల్ల చెప్తున్నాను, ఎందుకంటే బయట చూస్తాం కాబట్టి. బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా చేశాడు తమ్ముడు సుబ్బారావు స్వామి వారు. భగవాన్ స్వామి ఒక్కసారి గట్టిగా చెప్పండి. అలాగే పాడు నాకు తెలుసు బ్రహ్మాండంగా పాడతారు తమ్ముడు స్వామి. పాడు తమ్ముడు స్వామి. ఏం పాడతారు మీరు? ఇక్కడికి వచ్చి పాడాల్సిందిగా మా రిక్వెస్ట్. పాడతాను, నాకు తెలుసు బాగా బ్రహ్మాండంగా పాడతాడు.
కూర్చోండి సార్. అమ్మవారి పాట పాడిస్తా శ్రీనివాసుకి పాడిస్తా. ఖచ్చితంగా చీకటిదారుల గమ్యములో మకర జ్యోతుల కాంతులతో చూపించరావయ్య దారి చూపించరావయ్య. ఇది 1985 సంవత్సరంలో శ్రీనివామి వారు మేమంతా కూడా కన్యాస్వాములుగా శబరిమల ఏది నడిచెళ్ళాం నరసరాపేట నుంచి ట్రెక్కింగ్. అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. 1100 కిలోమీటర్ల పాదయాత్ర వెళితే అప్పుడు బాంబే వాళ్ళు పోతున్నారు. శబరిమల పహాడు మే 18 सीढ़ियों में मंदिर एक है ओ तो అయ్యప్ప మందిర్ है. దాన్ని తెలుగులో రాయడం 1వ నెంబర్ ఆల్బమ్ రికార్డ్ చేసి వాళ్ళు అందించిన మరో ఆణిముత్యమే జిందగీ మే ఏక్ బార్ శబరి యాత్ర చలో చలో హరిగర పుత్ర అయ్యప్ప దర్శన కర్కే పార్లో. జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా. ఈ గీతాల్ని తమ్ముడు స్వామి మరొకసారి మాకు గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు. అద్భుతమైన గీతాన్ని తమ్ముడు స్వామి వారు క్యాసెట్ లో వారి అన్నగారు డబ్బుసిని స్వామి వారు పాడితే అదే గీతాన్ని మన కోసం సుబ్బారావు గురు స్వామి వారు పాడి వినిపిస్తారు. అందరం ఒక్కసారి మనసులో స్వామి వారిని శబరి ఆండవరే శబరిమల కొండ నుండి 18 మెట్లు దిగి అయ్యప్ప స్వామి హరి ఓం హరి ఓం అయ్యప్ప. శ్యాములము మీవయ్యా ఏమీ తెలియని వారమయ్యా. యవాల వేషము స్వామి నిన్నే కొలుతాము. స్వాములకు సద్గురువు నిన్ను మించిన గురువెవరు. స్వామి నిన్నే కొలిచాము అయ్యప్ప. నివాళని తలతో స్వామి నిన్నే కొలిచాము అయ్యప్ప. హరి ఓం అయ్యప్ప హర ఓం అయ్యప్ప. హరి ఓం అయ్యప్ప హర ఓం అయ్యప్ప. శబరిమల కొండ నుండి 18 పడి మెట్లు దిగి. శబరిమల కొండ నుండి 18 పడి మెట్లు దిగి. రామయ్య అయ్యప్ప స్వామి కాపాడ రామయ్య స్వామి.
అన్నదాన ప్రభు నీవయ్యా సర్వం అంతర్యామివయ్యా అన్నదాన ప్రభు నీవయ్యా సర్వం అంతర్యామివయ్యా అందరినున్నావు స్వామి అంతట నిలిచావు అయ్యప్ప అందరినున్నావు స్వామి అంతట నిలిచావు అయ్యప్ప హరి ఓం అయ్యప్ప హర ఓం అయ్యప్ప హరి ఓం అయ్యప్ప హర ఓం శబరిమ చీకటి దారుల